ఇంటి యజమాని సంతోషాన్ని రెట్టింపు చేసేది పడక గది. అటువంటి పడక గది నిర్మాణంలో నియమాలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా రావాలంటే గదులు ఉండాల్సిన దిక్కులు కూడా ముఖ్యమే. ఇంటి ప్రధాన ద్వారం వంటగది, దేవుడి గదికే కాదు, పడక గదికి వాస్తుశాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయి. ఇంటి యజమానురాలు యజమానికి గోప్యతతో పాటు భద్రతకు అనుకూలంగా ఉండే దిక్కును ఎంచుకోవడం మేలు. వాస్తు పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ ఇంట ఆనందం మరింత రెట్టింపు అవుతుంది. బెడ్రూమ్ విషయంలో వాస్తు చాలా నియమాలను తెలియచేసింది. విధిగా ఈ నియమాలను బెడ్రూమ్ నిర్మాణ సమయంలో పాటించారంటే కుటుంబ వాతావరణం, దంపతుల నడుమ ఆప్యాయ అనురాగాలు బాగుంటాయి. బెడ్రూమ్లో నిర్మాణం విషయంలోనే కాకుండా బెడ్రూమ్ లోపల అరేంజ్మెంట్స్ విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. పడక గది సాధారణంగా వాస్తురీత్యా ఇంటికి పడమర, దక్షిణ దిశలలో ఉండేలా కట్టుకోవడం ఉత్తమం. నైరుతి మూల అయితే మరీ మంచిది. ప్రైవసీకి భంగం ఉండదు, భద్రత కూడా. ఇంటిలో ప్రధాన బెడ్రూమ్ నైరుతి మూల ఏర్పాటు చేసుకోవాలి. నైరుతి మూలలో పడక గది, దానికి తూర్పు వైపున దక్షిణము గోడకు ఆనుకొని బాత్రూమ్ ఉండేటట్లుగా నిర్మించుకోవాలని వాస్తు శాస్త్రాలు తెలుపుతున్నాయి. పిల్లల పడక గది అయితే వాయువ్య, పశ్చిమం, దక్షిణాల్లో ఉండే విధంగా చూసుకోవాలి. బెడ్రూమ్లో బుక్ షెల్ఫ్లు, డ్రెస్సింగ్ టేబుల్స్ బెడ్రూమ్లో పడమర వైపు లేదా నైరుతి దిశలో అమర్చుకోవాలి. చతురస్ర, దీర్ఘ చతురస్రాకార ఆకారంలో బెడ్రూమ్ల నిర్మాణం జరగాలి. అంతే తప్ప ఆడ్ షేప్లో బెడ్రూమ్స్ నిర్మాణం ఉండకూడదు. ఇల్లు ఏ దిక్కులో ఉన్నా రాకపోకలు తూర్పు, ఉత్తర దిశలలో అనుకూలంగా ఉంటాయి. ఈ దిక్కుల్లో ప్రధాన ద్వారాలతో ఆరోగ్యాన్ని కాపాడే సూర్యకిరణాలు నేరుగా ఇంట్లో పడతాయి. సాయంత్రం పడే పడమర ఎండకు దూరంగా ఉండవచ్చు. ఈ దిక్కుల్లోనే డ్రాయింగ్ రూమ్, గెస్ట్ రూములు, వంటగది ఉండడం శాస్త్రరీత్యా బాగుంటుంది. దీంతో పడమర, దక్షిణ, నైరుతిలో నిర్మించే పడక గదికి తగినంత గోప్యత లభిస్తుంది. ఇంట్లో పెద్దవారికి నైరుతి దిశలో పడక గది నిర్మిస్తే ఇతర ఇంటి కుటుంబ సభ్యులకు, పిల్లలకు దక్షిణ, పడమర దిశలతో పాటు వాయువ్యం కూడా అనుకూలమే. ఆగ్నేయం లేదా ఈశాన్యం వాస్తుపరంగానే అంత అనుకూలం కాదు. ఆగ్నేయంలో రెండవ సంతానం నిద్రించడం వలన ఆనందం వెల్లువిరుస్తుందని అంటారు. వాయువ్యంలో మూడవ సంతానం నిద్రించడం వలన వివాదాలకు తావు లేకుండా జీవించడం కుదురుతుంది అంటారు. పడక గది చతురస్ర ఆకారంలో ఉన్నా పర్వాలేదు, కానీ దీర్ఘ చతురస్రంగా ఉంటే మరింత వీలుగా ఉంటుంది. ఇంట్లో స్థలం వృధా కూడా అవ్వదు. పడక గదిలో నిద్రించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. చక్కని నిద్ర సగం రోగాలను నియంత్రిస్తుందని ఆరోగ్య శాస్త్రం చెబుతోంది. అందుకు నిద్రించే విధానం కూడా మేలు చేస్తుందని వాస్తుశాస్త్రం చెబుతుంది. పడమర దిశ తలపెట్టి పడుకున్నప్పుడు కలత నిద్ర వస్తుంది. సరిగ్గా నిద్ర పట్టకపోవడం, మధ్యలో లేవడం ఎక్కువగా జరుగుతుంది. తరచూ నిద్రలేమితో బాధపడడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం ఉంటుంది. తూర్పు వైపు తలపెట్టి పడమర వైపు అభిముఖంగా నిద్రిస్తే సుఖనిద్ర పడుతుంది. శయన మందిరానికి వెళ్లడంతోనే నిద్రలోకి జారుకుంటారు. దక్షిణం వైపు తలపెట్టి ఉత్తర దిశ అభిముఖంగా పడుకోవడం మేలు చేస్తుంది. గాఢ నిద్రకు అనుకూలంగా ఉంటుంది. ఉత్తరం వైపు తలపెట్టి దక్షిణం అభిముఖంగా పడుకోవడం అంత అనుకూలం కాదు. శాస్త్రపరంగా దక్షిణ దిశ నుండి ఉత్తర దిశకు నిరంతరం ప్రవహించే అయస్కాంత తరంగాలు మనలో ఉన్న శక్తిని గ్రహించి మనిషిని నిర్వీర్యం చేస్తాయి అని చెబుతారు. వాస్తు శాస్త్రాన్ని కేవలం ఆధ్యాత్మికంగా పరిగణించడమే కాక శాస్త్రీయమైన అంశాలు కూడా మిళితమైన ఉన్నాయని గ్రహించాలి. బెడ్రూమ్ డోర్ మినిమం 90 డిగ్రీలు అయినా తెరుచుకునేలా ఏర్పాటు చేసుకోవాలి. ఇలాంటి నియమాలు పాటిస్తే ఆ ఇంటి బెడ్రూమ్లో నివసించే భార్యాభర్తలకు ఎటువంటి తగాదాలు ఉండవని వాస్తుశాస్త్రం తెలియచేస్తోంది. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.